హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వి సుభాష్ ఉన్నారు. సో చెప్పండి సార్, వక్ఫ్ సవరణ బిల్లు ఫైనల్గా ఈరోజు పార్లమెంట్ ముందుకు వచ్చింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క వక్ అమెండ్మెంట్ బిల్ పెట్టాలని చెప్పి చాలామంది దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఒక సాహసోపేత నిర్ణయం కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తరుణం లోపట్నే చాలా దేశంలో అంటే చాలా మన ఏంటంటే రాష్ట్రాల్లో అనేక మంది పేద మహిళలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని మన తిరంగా జెండా పట్టుకొని జై మోదీ అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుందో అంటే ఈ యొక్క పెద్ద బడా బాబులు ఎవరైతే ఉన్నారో అటు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తర్వాత రీజనల్ పార్టీస్లో కానివ్వండి, ఈ వక్కు భూములు అనేది ఒక భూతం చూపెట్టి వాళ్ళ కబ్జాలో ఉందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్పాలన్నట్టు, ఇవాళ దేశం లోపల 37 లక్షల హెక్టార్ల భూమి వక్ పరిధిలో ఉంది. దాన్ని బట్టి ఆదాయం కనుక చూస్తే లెక్క కనుక చూస్తే దాంట్లో 12,000 కోట్లు సంవత్సరానికి ఆదాయం రావాల్సిందే. కానీ చాలామంది చేతుల్లో ఉంది కనుక కేవలం 160 కోట్లే వస్తున్నాను. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది, ఈ యొక్క రిలీజియస్ ట్రస్ట్ కింద అని చూపెట్టి ఇది కేవలం ముస్లిమ్స్లకే అని చెప్పి కొంతమంది దీన్ని ఏంటంటే కబ్జా పెట్టుకొని వారి స్వార్థం కోసం వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు తప్పితే పేదలకు మహిళలకు ముఖ్యంగా ముస్లింలో ఉన్న మహిళలకు కూడా ఇది ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. చాలా వరకు పాకిస్తాన్ అవ్వచ్చు, ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో పాకిస్తాన్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, ఇండోనేషియా అవ్వచ్చు, మలేషియా అవ్వచ్చు, దాదాపు చాలా ఈవెన్ అరబ్ దేశాలు అవ్వచ్చు, ఎక్కడ కూడా ఇలాంటి వక్ఫ్ బోర్డు అనేది ఎక్కడ మనం చూడలేదు, లేదు. సో ఎస్పెషల్లీ భారత్లోనే ఈ వక్ఫ్ బోర్డు ఉండి దానికి ఇన్ని పవర్స్ ఉండడానికి గల కారణాలు ఏమి ఉంటాయి? ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కొంతమందిని మరి మంచిగా చేసుకోవడానికి ఓట్లు చేసుకోవడానికి వారు చేసిన తప్పిదాలను ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. అంటే దీన్ని ఏమంటున్నారంటే వాళ్ళు ఇది ఒక మతానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు అని చెప్తున్నారు. కానీ మనం కనుక చూస్తే వక్ఫ్ యాక్ట్ కనుక చూస్తే అలా మతానికి సంబంధించిన కాదు అది. ఈ ఒక స్థలం ఏదైతే ఉందో, ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ను ఒక ట్రస్ట్ కింద పెడితే ఏంటంటే ఒక ఎంపవర్మెంట్ ఉంటుందని చెప్పి అప్పుడు ఇచ్చిన సందర్భంలో దాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఇది ముస్లింకి సంబంధించిన ముస్లింకి ఆత్మగౌరవం సంబంధించిన విషయం, ఇది ముస్లింలకు ఇబ్బంది అవుతుందని ఏ విధంగా ఇబ్బంది అవుతలేదు. ఇది ఎటువంటి ఇబ్బంది అవుతలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ ఒక్క మన ఏంటంటే ముస్లిం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏంటంటే మాస్కులు కానివ్వండి, లేకుంటే వాళ్ళది ఏమన్నా వాళ్ళ ఏంటంటే ఆస్తులు కానివ్వండి కబ్జా చేసుకోలేదు, ఎటువంటి చేయలేదు. కానీ వాళ్ళు వచ్చేందంటే హిందూ దేవాలయాన్ని కూలగొట్టిన సందర్భంలో ప్రపంచం లోపల చూస్తున్నాం. అంటే దీన్ని మ్యానిపులేషన్ చేసి ఇవాళ అనుభవిస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా అర్థమైంది. దీనికి 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. 2013లో యూపీఏ 2 ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దీని గురించి పార్లమెంట్లో బిల్లు పెట్టింది, కానీ దీని గురించి అసలు చర్చనే జరగలేదు. ఇవాళ దీని గురించి ముందు మేము ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టినాం, దీని గురించి అధ్యయనం చేసినాం. తర్వాత ఆగస్టు 8 నాడు ఏంటంటే బిల్లు ఏంటంటే ప్రవేశపెట్టినాం. దాని గురించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టినాం. వివిధ వర్గాలకు చెందిన పార్టీలకు చెందిన ఎంపీలు కూడా దీని గురించి ఏంటంటే వచ్చిందని కూర్చొని మాట్లాడి దీంట్లో సవరణలు చేసినారు. దీంట్లో ఏంటంటే కొన్ని ఏంటంటే మాడిఫికేషన్ చేసినారు, కొన్ని డిలీషన్స్ చేసినారు, ఆల్టరేషన్ చేసినారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ పార్లమెంట్లో పెట్టేటప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు, తర్వాత కొన్ని పార్టీలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళు ఆధారపడేదే దీని గురించి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైందంటే రోహింగ్యాస్ వాళ్ళ మీదనే ఆధారపడి అధికారంలో వచ్చింది తప్పితే ఎవరు కూడా ఏంటంటే మన పశ్చిమ బెంగాల్లో ఎవరు కూడా మమతా బెనర్జీని చూసి ఏంటంటే ఓటేయరు. అంటే ఇది రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ స్వార్థం కోసం పెట్టినది, అంతేగాని ఇది ఎటువంటిది కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్రతి 5 సంవత్సరాలకు నాంపల్లిలో ఉన్న వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఆ ఉన్న రికార్డ్ సెక్షన్ మొత్తం కాలిపోతుంది. ఇది కోయిన్సిడెన్సా లేకుంటే డెలిబరేట్గా మనకు తెలియదు. కొత్త వార్తలు మనకు వస్తున్నాయి అన్నట్టు. ప్రతి 5 సంవత్సరాలకు వస్తుంది. తర్వాత కొత్త రికార్డ్స్ వస్తాయి. అందులో కొత్త రికార్డ్స్ ఏమొస్తాయి, ఈ భూమి ఏంటంటే వక్ఫ్ బోర్డు ఇంతకుముందు ఎవరు చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థలం కూడా ఏంటంటే వక్ ల్యాండ్ గురించి ఏంటంటే కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇవాళ మోదీ గారు ఒక కురడా పట్టుకొని పేదల ప్రజలకు, ముస్లింల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు కూడా న్యాయం జరగాలంటే కూనా శక్తులు, మేధావులు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో వ్యతిరేకిస్తున్నారంటే దీంట్లో మతలబ్ ఏంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.
సో దాదాపు మన హైదరాబాద్‌లో గూడా 15,000 నుంచి 20,000 ఎకరాలు ఈ వక్ఫ్ కింద ఉన్నాయి. కొన్ని కుటుంబాలు గూడా నేను గూడా ప్రత్యక్షంగా కలిసిన కొంతమందున్నారు రంగారెడ్డి జిల్లాలో. వాళ్ళు గూడా బిడ్డ పెళ్ళుంటే అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి ఉన్నది. పెండ్లిళ్ళు ఆగిపోతున్నాయి. నాది అనుకున్న ఇల్లు గూడా వాళ్ళది గాకుండా అయింది. చాలా మంది గూడా రోజన్లు చాలా దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఇప్పుడు ఓవైసీ గారి హాస్పిటల్ ఉంది ఇక్కడ. ఇంకొక ఏంటంటే మన జస్ట్ ఓవైసీ హాస్పిటల్ కాకుండా ఇంకో హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అది వక్ఫ్ బోర్డ్ కింద దాని మీద హాస్పిటల్ కట్టినాడు. పోనీ ఎవరికన్నా ఉపయోగపడుతుందా, పేదల మహిళలకు ఉపయోగపడుతుందా అంటే ట్రీట్మెంట్ కూడా ఎవరికి జరుగుతలేదు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకే పోతుంది అన్నట్టు. అంటే ఇటువంటి చూస్తే ఏంటంటే మనం డొంక లాగితే తీగ మొత్తం బయటకు వస్తున్నట్టు, తీగ లాగితే ఏంటంటే డొంకలా పెట్టంటే మొత్తం ఏంటంటే బయటకు వస్తున్నట్టు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్లమెంట్లో బిల్లు వచ్చిన తర్వాత మీరు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సిఏ పెట్టినారు, తర్వాత ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 తీసినారు, తర్వాత ఏంటంటే త్రిలాక్ పెట్టినారు. ఇవాళ పేద ప్రజలు కూడా ఏంటంటే హ్యాపీగా ఉన్నారు. ఎవరు కూడా ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తలేరు. ఈ వక్ఫ్ బోర్డు కూడా ఇవాళ రేపు కొంచెం ఇబ్బంది ఏంటంటే వాతావరణం పెట్టి తీసుకొస్తారు. కానీ ముస్లింలనే, మైనారిటీలనే మార్జినైజ్ సెక్షన్స్ అంటే వాళ్ళకు పేదలకు కూడా అన్యాయం జరిగింది అని అంటే వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళు మోదీకి సపోర్ట్ చేస్తున్నారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే కొంతమంది వాళ్ళకు ఈ రాజకీయ లబ్ధి, స్వార్థం, తర్వాత ఇలా చాలా వాళ్ళ ఏంటంటే ఇప్పుడు మొత్తం ల్యాండ్ ఏంటంటే వాళ్ళ చేతులు ఉంది కనుక రాబోయే తరాలకు వాళ్ళు దీని ఏంటంటే వీళ్ళే పెట్టుకోవాలని చెప్పి అనేకమైన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏంటంటే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకోసం ఈ యొక్క బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్లో పోయింది. సో ఫైనల్‌గా ముస్లిం అంటే చాలామంది ముస్లిమ్స్ కూడా భయపడతా ఉన్నారు. ఇది మా ఆస్తులు లాగేసుకుంటదేమో, మా మసీదులు కూల్చేస్తదేమో, మా ఇండ్లు కూలగొడుతదేమో అనే ఒక భయంలో ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? ఎవ్వరు కూడా ఇది భారతదేశంలో ఒక డెమోక్రసీ, ఒక లా అనేది ఉంటుంది, కోర్టు ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాలు గౌరవించే ఏంటంటే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఒక 10 సంవత్సరాల నుంచి మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా పోయేందంటే మాస్కులు కానీ, దర్గాలు కానీ, లేకుంటే ముస్లిం సంబంధించిన ప్రాపర్టీస్ కానీ తీసుకున్నారా? దాఖలే లేవు. ఇటువంటిది అంటే అనవసరంగా ఈ యొక్క ఆలోచన పెట్టుకోవద్దు. ఎటువంటి ఏంటంటే ఇబ్బంది ఉండదు. ఇది మంచి జరుగుతుందనే దాని మీద ప్రచారం జరగాలి కానీ చెడు జరుగుతుందనే ప్రచారం మాత్రం జరగదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.